ప్రజా రాజధాని అంటే అమరావతిలో గత రాత్రి అగ్ని ప్రమాదం చేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం రాయపూడి సమీపంలో ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాల సమీపం వద్ద అయితే భారీగా అగ్ని ప్రమాదం చేసుకుంది. భూగర్భంలో ఏర్పడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పైప్స్ సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంలో భారీగా అగ్ని జ్వాలలు అయితే రేజ్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మూడో ఘటన వరుసగా అగ్ని ప్రమాదాలు అమరావతిలో చోటు చేసుకోవడం పట్ల ఒకవైపు ఆందోళన కలిగిస్తుంది. అలాగే నిన్న జరిగినటువంటి దానికి సంబంధించి ఒకవైపు కుట్ర కోణం ఉందా అంటూ కూడా ఒకవైపు అనుమానాలు భారీగా తావిస్తున్న పరిస్థితి. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కూడా దాదాపుగా నిన్న జరిగినటువంటి దానికి సంబంధించి 5 ఫైర్ ఇంజిన్లు కూడా చాలా శ్రమిస్తే కానీ అది అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. దీని మీద హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా సరే ఎక్కడ కూడా ఉపేక్షించదు లేదంటూ కూడా సీరియస్ అయ్యారు. అలాగే నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి దర్యాప్తు చేయాలంటూ కూడా దానికి పోలీసు వారిని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గత ఏడాదికి సంబంధించి పీఎం నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటన నేపథ్యంలో కూడా సచివాలయం వెలగపూడిలో ఉన్న సచివాలయం కోతవేటు దూరంలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం, మరోసారి నిన్న జరిగిన అగ్ని ప్రమాదం, ఈ అన్ని నేపథ్యంలో కూడా వరుసగా అనేక అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రజా రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఒకవైపు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ యొక్క ప్రాజెక్టులు అన్నీ కూడా శరవేగంగా నిర్మాణాలు దశల వారీగా నిర్మాణాలని కూడా అందుకున్న పరిస్థితి అక్కడ క్షేత్రస్థాయిలో ఆ యొక్క పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది కావచ్చు ఎవరో ఓర్వలేని ఇటువంటి ఘాతుకానికి పాల్పడుతున్నారా అనేక అనుమానాలు అయితే ఇక్కడ ప్రధానంగా తావిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజా రాజధాని అమరావతిలో సో ఈ విధంగా విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టు కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడ కావచ్చు, అలాగే పెట్టుబడులు కూడా రాష్ట్రం కూడా వస్తున్నప్పటికీ సో ప్రజా రాజధానిగా ఇటువంటి అమరావతి మీద బురద జల్లే ప్రక్రియ కావచ్చు, ఇటువంటి దాడులు చేస్తే ఎక్కడో లేదంటే ఇటువంటి ఇంపాక్ట్ బ్యాడ్ ప్రభావం చూపించే విధంగా ఘాతుకాలు పాల్పడతానే దాని మీద కూడా చాలా సీరియస్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో స్పెషల్ విచారణ కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ మూడో ప్రమాదం నేపథ్యంలో కూడా సో అనేక అనుమానాలను ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఏవైతే నిన్న చూసుకున్నట్టు అనకాపల్లిలో కూడా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనేది కూడా సో అత్యంత ఘనంగా భూమి పూజ అయితే జరిగింది. సో కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా సో పారిశ్రామిక రంగానికి కూడా పెద్దపీట వేసేలాగా, అలాగే ఉత్తరాంధ్ర సంబంధించి కావచ్చు సో అనేక రీజన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా అభివృద్ధి పరంగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొస్తున్న రీతి కావచ్చు. అయితే ఉన్న పలంగా ఇదన్నీ కూడా ఓర్వలేక నిన్న జరిగినటువంటి ఘనంగా ఉత్సవంలాగా జరిగినటువంటి ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ యొక్క భూమి పూజ కార్యక్రమానికి ఓర్వలేకే ఇటువంటి ఘాతుకాన్ని పాల్పడ్డారా అనే అనుమానం కూడా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. కుతంత్రాలు కావచ్చు, కుట్రలు పాల్పడినా సరే సో దాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం, అలాగే దీన్నింటిని కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఖచ్చితత్వంగా వంగలపూడి అనిత అయితే స్పష్టంగా చెప్తూనే హెచ్చరిక జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అమరావతిలో చోటు చేసుకున్నటువంటి ఇటువంటి వరుస ఘటనల నేపథ్యంలో కూడా ఒకవైపు కోట్లాది రూపాయలు అయితే అంటే ఎక్కడ ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా కోట్లాది రూపాయలు కలిగినటువంటి ఆ పైప్స్ అన్ని కూడా తగలబడడం వైపు ఒకవైపు తీవ్ర కలకలం రేపుతుందని కూడా మనం చెప్పొచ్చు. తీవ్ర ఆందోళన కూడా చాలామంది అక్కడ రైతులు కావచ్చు, అమరావతి రైతులు కావచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా నిన్న జరిగిన ఒక ఘటన నేపథ్యం మూడోసారి జరిగింది కాబట్టి ఒక సంచలనంగా అవుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అవి అవుతూనే ఒక దృష్టి సారించేందుకు తెలుస్తుంది. మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుండా కూడా ఒకవైపు సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు, చర్యలు కావచ్చు దాని మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరోవైపు అక్కడ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ప్రకారం కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం కావచ్చు, అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎక్కడ కూడా సీసీ కెమెరాల నేపథ్యం అవి అక్కడ ప్రాంగణంలో లేకపోవడం కావచ్చు, అంటే ఈ యొక్క ఘటన జరగడానికి కోట్లాది రూపాయలు నష్టం అవడానికి ఆ పైప్స్ వేయబడేటువంటి ఏవైతే ఆ పైప్ లైన్స్ సంబంధించి కూడా కోట్లాది రూపాయలు వాల్యూ చేస్తున్నాయి అని కూడా దగ్ధం అవునాయి. కాబట్టి ఒకవైపు సంస్థ కూడా కాస్త నిర్లక్ష్యం అక్కడ వహిస్తుంది. సో ఖచ్చితంగా తదుపరి చర్య ఇటువంటి జరగకుండా కూడా ఖచ్చితత్వంగా ఒక నిర్ణయాలు జాగ్రత్త వహించాలనే ఒకవైపు కూడా వీటి మీద కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలు మరోసారి జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే నేపథ్యంలో ఒకవైపు ఈ యొక్క ఘటనకు సంబంధించి కుట్ర కోణము దాగి ఉందా అనేది కూడా దీని మీద కూడా ఒకవైపు తీవ్రంగా అనుమానిస్తుంది. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి. కాస్త అక్కడ తడిగా ఉన్నప్పటికీ ఆ యొక్క నిప్పు వెంటనే అంటుకోవడానికి కూడా అక్కడ ప్రధానంగా అక్కడ ఎక్కడ కూడా ఆవశ్యకత ఉండదు. అయినా సరే ఆ స్థాయిలో భారీగా
ఆ పైపులన్నీ కూడా దగ్ధమయ్యాయి అని అంటే అక్కడ అనుమానించాల్సిన అంశం అనేది అక్కడ క్లియర్ కట్ కనిపిస్తుందంటూ కూడా హోంమంత్రి అనిత కూడా అక్కడ క్లియర్గా పలువురు దాని మీద స్పష్టంగా దాని మీద ఒక క్లారిటీగా అయితే వస్తున్నారు. సో ఇది ప్రధానంగా అనుమానించదగాల్సింది ఒక అంశంగా పరిగణిస్తున్నారు కాబట్టి సో దీని మీద ఒక క్లారిటీ వచ్చే విధంగా మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది కూడా క్లియర్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.